కూడా ఆడుకుంటున్నాను పాపం. ఈ చూడడానికి నిన్న నుంచి ఫీవర్ ఉంది, అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. తయారు కానీ ఎంత టైం తీసుకుంటుంది చూసా. ఏంది తయారు అవ్వడు? నియర్లీ 1 అవర్ పడుతుంది. నేను ఎట్లా రావాలి? ఇది ఉండనియా ఎట్లుంటుంది? మమ్మీకి ఏ ఫంక్షన్ పోని నెక్స్ట్ డే హెల్త్ బాగుండదు. సో నాకు కార్ కొనాలని ఉంటుంది కానీ బడ్జెట్ ఇష్యూ. శివగాడు ముందుకు వచ్చినంటే ఆయనకి ఆకలి అవుతుందంట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్కి వాళ్ళు చూపెట్టండి, ఓకేనా? సార్ కూడా రిపోర్టరు. సార్ ఎక్కడ వర్క్ చేస్తారు సార్ మీరు? ఆంధ్రజ్యోతిలో. జ్వరం వచ్చింది, అర్థం చేసుకో. 2 days నుంచి ఆయన హెల్త్ వస్తు ఖరాబ్ అయిపోయింది. హే గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఇలా ఐష్ వాళ్ళ స్కూల్లో టీచర్ మీటింగ్ అంట, పేరెంట్స్ టీచర్ మీటింగ్. సో వాళ్ళ స్కూల్కి వెళ్ళేసి వాడు ఎట్లా చదువుతుండో ఏం చేస్తుండో ఒకసారి తెలుసుకుందాం రండి. సో పైన అయితే ఉషా వెళ్ళింది పేరెంట్స్ టీచర్ మీటింగ్ అటెండ్ కానీ. మా రియాజ్ గారు ఏమో ఇక్కడ గేమ్స్ ఉంటే ఆడుకుంటూ ఉన్నారు. సారీ, యాజ్ యూజువల్ నేను చెప్పా కదా, ఒకసారి మనోడికి ప్లేస్ దొరికిందంటే ఆడుకుంటా. ఇంట్లోకి నుంచి బయటికి వెళ్తే చాలు మనోడు ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కడు ఆడుకుంటున్నాడు పాపం. Your brother, okay? You have to play with your brother. You have to listen to your mama, your daddy, your grandmother. You have to respect her. What I am telling in class, if you listen to them, they will give you all things what you are asking: toys, chocolates, ice creams. Okay? You have to listen to them. ఇక్కడ స్వామి పూజ జరుగుతుంది మా ఇంటి పక్కన. అండ్ మావాడు పాటకి డ్యాన్స్ ఆడుతున్నారు. చాలా మెరగొట్టుతుంది. ఈ చూడడానికి నిన్న నుంచి ఫీవర్ ఉంది, అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. బట్ తిన్నికే మాత్రం సతాయిస్తున్నాడు మా వాడైతే. యాజ్ యూజువల్ తిన్నికి ఒక 1 అవర్ పడుతుంది. వీళ్ళ వల్లనే మా లంచ్ అనేది లేట్ అవుతుంది. ఆ విషయాలు మంచిగా తింటారు కానీ మా రియాజ్ గారు పెట్టడానికి. సో ఈరోజు డిన్నర్ ఉంది మా రిలేటివ్స్కి, అంటే నేను మ్యారేజ్ అయిపోయింది కదా. సో తయారు కానీ ఎంత టైం తీసుకుంటుంది చూసా. ఏంది తయారు అవ్వడు? నియర్లీ 1 అవర్ పడుతుంది. నేను గొలుసేసుకోవా? నానా చాలా క్యూట్ ఉన్నావు నానా, చాలా క్యూట్ ఉన్నావురా చోట. మరి కెమెరా పెట్టగా ఉడికిపోతుంది. ఏ మంచిగా ఉంది టీషర్ట్ చూడ, చాలా బాగుందంట టీషర్ట్. వాళ్ళు చెప్తున్నాడు, ఏ టీషర్ట్ బాగుండ్రా, ఎందుకొద్దు? బాగుంది కదా. అవి నువ్వు ఫోన్ పక్కన పెట్టు, ఫోన్ పక్కన పెట్టినాను. ఎంత టైం పడుతుంది నీకు? కానీ మా మమ్మీ కూడా లోపల తయారు కానీ ఇప్పటికి ఒక 1 అవర్ అవుతుంది, బయటికి రాలి. నేను ఎట్లా రావాలి? ఇది ఉండనియా ఎట్లుంటుంది? నా డ్రెస్సింగ్ కూడా వాళ్ళే చెప్తారు. బొట్టు లేడు మమ్మీ. సరే ఒకసారి నీ అవుట్ఫిట్ చూపెట్టు అందరికి. అవును మమ్మీ అసలు హెల్త్ మంచిగా లేరు. మమ్మీకి ఏ ఫంక్షన్ పోని నెక్స్ట్ డే హెల్త్ బాగుండదు, అయితే పక్క. సో మమ్మీ అవుట్ఫిట్ ఇది. అండ్ బొట్టు పెట్టుకునే మమ్మీ ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారు. నేను తీసుకోను మమ్మీ. ఇంకెంతసేపు టైం చూడు మమ్మీ, టైం చూడు. బుక్ అయింది, పోతున్నా. ఓకే వెళ్ళండి. సో నాకు కార్ కొనాలని ఉంటుంది కానీ బడ్జెట్ ఇష్యూ.
పాపం ప్రతిసారి వీళ్ళు క్యాబ్లో కూర్చొని వెళ్తూ ఉంటారు. సో పిల్లలు ఇంకనేమో ఫ్యామిలీ మొత్తం కార్లో వెళ్తున్నాడు, నేనేమో బైక్లో వస్తాను. ఎక్కడ కూర్చుంటావు అవి? ఎంకెళ్ళి కూర్చుంటావా? దిక్కిలో కూర్చుంటావా? ఓ కూర్చోపు. సో ఫంక్షన్కి అయితే నేను శివ వచ్చినాము. శివగాడు ఎందుకు వచ్చినంటే ఆయనకి ఆకలి అవుతుందంట. జస్ట్ కిడింగ్, నా తోడుగా అయితే వచ్చింది శివగారు. సో తీసుకుని వచ్చిన శివగారిని. అదే లేట్ అవుతుండ్రా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇంకా ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది, ఆకలి అవుతుంది. సో గైజ్ మన సబ్స్క్రైబర్స్ సో ఇలా ఫంక్షన్లో కలిసిండు. సో రెగ్యులర్గా వాచ్ చేస్తా వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో టైం ఉన్నప్పుడల్లా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్కి వాళ్ళు చూపెట్టండి, ఓకేనా? సో సార్ కూడా రిపోర్టరు. సార్ ఎక్కడ వర్క్ చేస్తారు సార్ మీరు? ఆంధ్రజ్యోతిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కుకీ సో ఇక్కడ తామడి ఉన్నాను. సో ఆ విషయం నేను ఇంకా శివ మా టీమ్మేట్ వచ్చినాము. అండ్ ఉషా వాళ్ళేమో కార్లో వచ్చిండు. ఏమైనా వచ్చిందా? వచ్చిందా? ఏమేమి మమ్మీ? మమ్మీ వీక్. ఏడికన్నా పోయి రాగానే నీకు కాదు బేట, జ్వరం వచ్చింది, అర్థం చేసుకోవు. జ్వరం వచ్చింది. కూర్చొని తీపో, నన్ను తీయాలి. అయ్యో నడవనికి కూడా వస్తుంది మమ్మీకి. దా మా రియాంజనాకి అయితే ఫుల్ ఫీవరు, అస్సలు బాగాలేదు. అందుకే ఇంత సైలెంట్ ఉంది, లేకపోతే ఎట్లా కొడుతుండే తెలుసా. యాక్చువల్ ఫంక్షన్లో ఉన్నప్పటి నుంచే 2 days నుంచి ఆయన హెల్త్ వస్తుంది ఖరాబ్ అయిపోయింది. టైం వచ్చేసి 11:30 నైట్. ఓకే, ఇప్పుడే వచ్చినాం మేము ఫంక్షన్ నుంచి. అండ్ ఇక్కడ ఉషా వాడు ఏం తినలే అని చెప్పేసి ఇప్పుడు కుక్కర్లో ఉప్మన్న పెడదామని చెప్పేసి ఉషా చూస్తుండే ఇప్పుడు. సో ఇంక తినిపించేమన్నా పెడతాం, ఎందుకంటే ఫంక్షన్లో అసలు ఏం తినలేవాడు. అండ్ ఫుల్ ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చినప్పుడు తినాడు. సో సాఫ్ట్గా ఏమన్నా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే. మేము బస్సులు కూడా చేంజ్ చేసుకోలే. ఉషా ఏమో ఈయన గురించి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు. కాలుతుంది, నేను ఎట్టుకున్నా కదా, చాలా కాలుతుంది దానికి. పిల్లలకి ఏమైనా అయిందనుకో మా టార్చర్ నేను. అంటే ఎంత అల్లరి చేసేవాడు, ఒకటేసారి సైలెంట్ అయిపోయావు. చూడండి ఎట్లున్నాడు చుట్టుగాడు. ఇట్లుంటారా ఒక్కసారి ఆలోచించండి మావాడు. ఇంకా మేము బట్టలు కూడా చేంజ్ చేసుకోలేదు, ఒళ్ళు మొత్తం కాలిపోతుంది మనకి. ఇక ఓకేనా? యాన్
మాకు కాలుతుంది. పెట్టు మోన్ పాతనే ఇప్పుడు తినేది పెద్ద గగనం మాకు, పెద్ద అడ్వెంచర్ పెట్టు. అన్న ఫోటో పెట్టు. అవి నువ్వు నాన్న ఏం కావాలి నీకు కరా? అది ఎంతసేపు నిలబడుతుంది పైన కదా. మమ్మీ హెల్త్ కూడా బాగాలేదు. తుత్తి కుక్కీ నువ్వేనా? అయ్యకు చూడరా, ఇది ఎవర్రా కుక్కీయా? ఉడికిపోతుంటాడు తింటే. నేను ఇక్కడ నేను తీసుకోపోతే కదా బైక్ పైన కూర్చొని తినిపిస్తామని దూపోదామా మళ్ళీ ఏది చూడిగో చూడు పడిపోయినామంటారా? ఏమైనా ఇగో చూడు పడిపోయినా అంట చూడు. అని తినిపించడానికి మా పాటలు ఎట్లా పడుతుంది చూడండి. బయట పోదాం, నీకు అది చూపిస్తా, కార్ చూపిస్తా. కార్ బయట కార్ అది నేను ఎత్తుకుంటాను. తెలుసా ముసల్దాన్ దగ్గర క్యాట్ వచ్చింది చూడు, కింద వంగు. ముసల్ది చాలా సతాస్తుంది. నిజంగా మదర్స్ వర్క్ చాలా గ్రేట్. పిల్లలు ఇట్లున్నప్పుడు ఎంత యాజ్ ఎ డాడీగా నాకు ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. అండ్ అమ్మలకు మాత్రం చాలా పేషెన్స్ ఉంటుంది. చూడండి ఇప్పటికి 10 minutes అయింది, వాడు తినమంటే తింటలేదు. ఇస్ నాట్ ఈటింగా. పెట్టుకున్నా ఒక బుక్క పెట్టిందా? గుడ్. తినలే అసలు. 4 బుక్కలు తిన్నాడు. కక్కినట్టు చేస్తుంటే ఆపేసినాం మేమైతే తిండి. నాన్న మండేసుకొని పండుకో, ఓకేనా? చోట మండేసుకొని పండుకో, జనం మండు, ఓకే? వీడేమో ఫోను. అవి బంజే కూపన్ తిప్పే ఫోన్ బంద్ చేయని చెప్పేసి అన్న ఫస్ట్. సో మా రియాన్స్ గారు అయితే అనుకున్నాడు. చూడు జ్వరం ఉందా చూడు. అవిష్ నాన్న ముందే కోపంలో ఉన్నాను, సతాయించడం అంటే ఎట్లా ఇయర్ మైనస్ చెప్తాను నేను చెప్తున్నా. ముందు కోపం ఉన్నా అంటే తమ్ముడికి ఏమైందో తెలియరా? ఇట్లుంటుంది మా ఇంట్లో. ఏం నాన్న పనుకున్న టైంని ఇవన్నీ చేసి ఎట్లా అవిష్? ఓకే ఇలానే ఉండు. గాలి ఎందుకు ఆడది? ఒకటి నందా బజ్జు నందా